ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం చోటు చేసుకుంది. ఢిల్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా ప్రకటన రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. గత కొంతకాలంగా సబబుగా ఉన్న రాజకీయ వాతావరణం ఈ పరిణామాలతో ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్కి ఈ ప్రకటన కోలుకోలేని షాక్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలోని జాతీయ స్థాయి నాయకత్వంతో జగన్ జరిపిన మంతనాలు సఫలీకృతం కావడమే కాకుండా బీజేపీ అగ్రనేతల నుంచి జగన్కు లభించిన అనూహ్య మద్దతు ఇప్పుడు కూటమిని కలవరపెడుతుంది. రాష్ట్ర ప్రయోజనాలే పరమోదిగా ఢిల్లీకి వెళ్ళినట్లు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ కమలనాథులతో జరిపిన అంతర్గత చర్చలు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసేలా ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులు మరియు ఇతర రాజకీయ పరిణామాలపై జగన్ కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే ఈ పర్యటనలో అంతకంటే మించిన ఒక భారీ స్కెచ్ అమలైనట్లు సమాచారం. బీజేపీ అగ్రశీర్షిక నుంచి జగన్కు లభించిన అపాయింట్మెంట్ మరియు సుదీర్ఘ చర్చలు చూస్తుంటే కేంద్రం ఇప్పుడు ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపినట్టు కనిపిస్తుంది. ఇది ప్రత్యక్షంగా చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఉమ్మడి వ్యూహాలకు గండికొట్టేలా ఉంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తనకున్న పాత పరిచయాలతో చక్రం తిప్పుతున్న వేళ జగన్ ఎంట్రీ ఇవ్వడం మరియు కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం కూటమి నేతలకు మింగుడు పట్టడం లేదు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ఏపీలో జగన్ను పూర్తిగా పక్కన పెట్టేసిందని భావిస్తుంది. వారికి ఇప్పుడు పరిస్థితులు తలకిందులు కనిపిస్తున్నాయి. జగన్ ప్రకటించిన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా కేంద్రం నుంచి కొన్ని కీలక హామీలు పొందినట్లు వస్తున్న వార్తలు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో తన ప్రధాన సంధానకర్తగా భావిస్తున్న తరుణంలో జగన్కి అక్కడ లభించిన ప్రాధాన్యత జనసేనను కూడా ఆత్మరక్షణలో పడేసింది. ముఖ్యంగా ఆర్థిక అంశాలు మరియు రాష్ట్ర అభివృద్ధి నిధుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి లేదా జగన్ పట్ల చూపిస్తున్న సానుకూలత చంద్రబాబు ప్రణాళికలకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ఢిల్లీ కేంద్రంగా జగన్ చేసిన ఈ సంచలన ప్రకటన రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను పెను మార్పుకు నాంది పలుకుతుంది. జగన్ వెనుక బీజేపీ అదృశ్య హస్తం ఉందని అనుమానాలు కూడా నిజమవుతాయా అన్నట్లుగా పరిణామాలు మారుతున్నాయి. ఇదే జరిగితే చంద్రబాబు మరియు పవన్ల కూటమికి రాబోయే కాలం సవాళ్లతో కూడుకున్నదే అవుతుంది. జగన్ తన పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. కూటమిని ఇరకాటంలో పెట్టే విధంగా జగన్ దగ్గర ఉన్న బలమైన అస్త్రాలు ఏవి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పెద్దలతో ఆయన కుదుర్చుకున్న ఒప్పందాలు ఏంటి అనేది బహిర్గతం కాకపోయినా ఆయన మాటల్లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం మాత్రం కూటమి నేతల్లో ఆందోళన కలిగిస్తుంది. మొత్తానికి ఢిల్లీ పర్యటనతో జగన్ తన ప్రత్యర్థులు బలమైన సందేశాన్ని పంపారు. ఈ రాజకీయ చదరంగంలో జగన్ వేసిన తాజా ఎత్తుగడ చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్లను మున్ముందు ఇంకా ఏ షాకులను గురి చేస్తుందో వేచి చూడాలి.